థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. ఈ రోజు మీకు షాడో ఫ్యాక్స్ లో 5 మినిట్స్ లో ఎలా జాయిన్ అవ్వాలో క్లియర్ గా డీటెయిల్ గా అయితే మీకు చూపిస్తా. దీంట్లో మీరు జాయిన్ అవ్వాలంటే మెయిన్ గా 4 అయితే కావాలా. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్ బ్యాంక్ అకౌంట్, ఇన్ బైక్ ఆర్సీ అనమాట. ఒకవేళ బైక్ ఆర్సీ మీ నేమ్ మీద లేకపోయినా మీ డాడీదైనా మీ ఫ్రెండ్ దైనా ఎవరిదైనా పెట్టుకోవచ్చు. అట్లాగే దీంట్లో రేట్ కార్డ్ గురించి, ఇన్సెంటివ్స్ గురించి, 1 డే చేస్తే ఎంత మంది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇవి కూడా వీడియో లాస్ట్ లో అయితే మీకైతే చెప్తా. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా. మన ఛానల్ లింక్ నుంచి జాయిన్ అయితే మీకైతే జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. నార్మల్ గా జాయిన్ అయితే మీకైతే ఈ జాయినింగ్ బోనస్ రాదనమాట. యాప్ ఓపెన్ చేసిన అమ్మట్లోనే ఇక్కడ ఫోన్ కాల్ అయితే ఎలో ఇవ్వాలా. ఎలో ఇచ్చిన తర్వాత మీరైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలా. నేను ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీరైతే వర్క్ ఏ నెంబర్ తో అయితే చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే ఇవ్వాలా. దానికైతే ఒక ఓటీపీ వచ్చింది. మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లా అదైతే యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఓటీపీ కన్ఫర్మ్ అయిపోయిన అమ్మట్లోనే ఎంటర్ఫేస్ అయితే ఇలా కనిపించింది. మీది ఏ వెహికల్ అదైతే సెలెక్ట్ చేసుకోవాలా. నేనైతే బైక్ కాబట్టి బైక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ అప్లోడింగ్ ఫ్రంట్ సైడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే నొక్కండి. అడిగిన పర్మిషన్ గల ఎలో అయితే ఇచ్చేసేయండి. మీరు గ్యాలరీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫోటో కావాలంటే ఫోటో అయినా తీసుకోవచ్చు. ఆ పిక్స్ మొత్తం గ్యాలరీలో ఉన్నాయి కాబట్టి గ్యాలరీని అయితే సెలెక్ట్ చేసుకున్నా. పైన కనిపిస్తున్న క్రాప్ నొక్కి మీ ఆధార్ కార్డ్ అయితే ఫస్ట్ గా అంచులు ఉంటాయి కదా దానికైతే ఎగ్జిస్ట్ చేయండి. అప్పుడైతే ఫోటో అయితే జల్దీ అయితే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో యూజ్ ద ఫోటో అని కనిపిస్తుంది కదా దాని మీద అయితే నొక్కండి. ఒక 5 to 10 సెకండ్ అయితే వెరిఫికేషన్ చేసుకుంటుంది మీది కాదా అని. తర్వాత అయితే ఫోటో అయితే సెలెక్ట్ అయిపోయింది. తర్వాత ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ అనమాట. ఒకవేళ మీది ఆధార్ కార్డ్ పేపర్ అయితే దాన్నే 2 సార్లు అయితే ఫోటో తీసి అయితే అప్లోడ్ చేయండి. తర్వాత పాన్ కార్డ్ అనమాట. అప్లోడింగ్ ద ఫ్రంట్ సైడ్ అని కనిపిస్తుంది కదా దాని మీద నొక్కి మీ పాన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ పాన్ కార్డ్ ఇలా మాత్రం వంకరగా ఉంటే పైన రొటేట్ అని కనిపిస్తుంది కదా దాన్ని స్ట్రైట్ గా వచ్చిందాక రొటేట్ చేస్తూ ఉండండి. స్ట్రైట్ గా వచ్చిన తర్వాత అంచులు అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు తీసిన ఫోటో క్లారిటీ లేకపోయినా నెంబర్స్ ఏమి కనిపించకపోయినా అది అయితే కన్ఫర్మ్ కాదనమాట. అది కూడా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 4వది అయితే సెల్ఫీ అయితే ఇవ్వాలన్నమాట. మీ సెల్ఫీ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా యాప్ లోపలికి అయితే లాగిన్ అయిపోతుంది. యాప్ లోపలికి లాగిన్ అయిపోయిన అమ్మట్లోనే మీకైతే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకా మీరు దీంట్లో అయితే కొన్ని అయితే ఇవ్వాలా. ఫస్ట్ వచ్చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, సెల్ఫీ అయితే మనం స్టార్టింగ్ లోనే ఇచ్చేసాం, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత కిందకు వస్తే డ్రైవింగ్ లైసెన్స్ మీద నొక్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్స్ అయితే ఇవ్వాలా. మనం స్టార్టింగ్ లో ఎలాగైతే ఇచ్చామో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలా. తర్వాత వెహికల్ ఆర్సీ వచ్చేసి మీ పేరు మీద లేకపోయినా మీ ఫ్రెండ్స్ లో అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో అయినా ఎవరి మీద ఉన్నా ఏమి కాదు అదైతే అప్లోడ్ చేయవచ్చు. తర్వాత లాస్ట్ వచ్చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు ఏ బైక్ తో అయితే వర్క్ చేస్తున్నారో ఆ బైక్ అయితే డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఉదాహరణకి నేనైతే పల్సర్ 150 మీద చేస్తా కాబట్టి బజాజ్ పల్సర్ 150 బ్లాక్ కలర్ అయితే పెట్టా. తర్వాత అన్ని గ్రీన్ టిక్లు ఇలా వస్తే సక్సెస్ఫుల్ గా మీ అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. రేట్ కార్డు గురించి అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. పోయినసారి కంటే ఇప్పుడు రేట్ కార్డు ఇన్సెంటివ్స్ ఇంక్రీజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ 7 AM to 12 PM వరకు పర్ ఆర్డర్ కి అయితే 34 రూపీస్ ఉండిద్ది. ఇది డిస్టెన్స్ బట్టి అయితే అమౌంట్ పెరుగుతూ ఉండిద్ది. లంచ్ 12 PM to 4 PM ఆ టైంలో అయితే 39 రూపీస్ అయితే వస్తాయి. స్నాక్స్ 4 PM to 7 PM 34 రూపీస్. డిన్నర్ 7 PM to 3 AM 39 రూపీస్. ఆ టైమింగ్ లో అయితే ఆ అమౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇన్సెంటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరైతే 6 రైడ్స్ కంప్లీట్ చేశారంటే ప్రతి ఆర్డర్ మీద అయితే 5 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. అదే 30 రైడ్స్ 1 డే లో కంప్లీట్ చేశారంటే ప్రతి రైడ్ మీద అయితే మీకు అయితే 20 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా డిన్నర్ టైంలో 7 PM to 3 AM ఈ టైం లోపల 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలా. అప్పుడే మీకు ఈ అమౌంట్ అయితే వర్తిస్తుంది. షాడో ఫ్యాక్స్ లో రీసెంట్ గా ఒక పోస్టర్ అయితే వేశారు. ప్రీవియస్ గా అమౌంట్ ఎలాగున్నాయి, ఇప్పుడు అమౌంట్ ఎలాగున్నాయి. మీరు 6 రైడ్స్ కంప్లీట్ చేశారంటే 312 రూపీస్ అయితే వస్తాయి. అదే ఒక రోజులో 30 రైడ్స్ కంప్లీట్ చేశారంటే 2010 రూపీస్ దాకా వస్తాయంట. ఇంకా